ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక గత 5 ఏళ్లలో శాండ్, మైన్, వైన్ అన్నింటిలోనూ దోపిడీనే సాగిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆఖరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కూడా కల్తీయే అని అన్నారు. తానేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానని జగన్ విమర్శిస్తున్నారని, పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని బాబు వ్యాఖ్యానించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిన వారు కూడా నీతులు మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఏడాది క్రితం సువర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్టు ఏపీ సీఎం తెలిపారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. మార్చిలోపు 1,12,00,000 టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఏమంటారు మీరు? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎంఆర్ఓని తీసేశాడు, కలెక్టర్ని తీసేసుకున్నాడు, ఆయన మనుషులను పెట్టుకున్నాడు. అంటే మీ ఆస్తి, మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా? అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా? నేను కర్నూలులో ఎన్నికలు వచ్చినప్పుడు నాకు కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకు తగలబెట్టా. నేను ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను, నేను వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని. మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమి సర్వే చేశాడు, సర్వే చేసి ఏం చేశారు? 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు, దానికి డబ్బులు పెట్టాడు. భూమి మీది, పొలం మీది, ఆయన ఫోటో చూసుకోవాలి. శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు, కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దని ఏం చేశారు? వదిలించుకున్నారు. అది ప్రజాస్వామ్యం అంటే. ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు? ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.